బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ఈరోజు రెండో జాబితా విడుదల చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురం నుంచే నేను పోటీ చేస్తాను అని ప్రకటించడంతో ఒక్కసారిగా అగ్గి రాజేసింది. పిఠాపురంలో తాను పోటీ చేస్తున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు బగ్గుమన్నారు. ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ అనుచరులు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు, వీరంగం సృష్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు. వర్మకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేశారు. పవన్ గతంలో ఓడిపోయిన చోటే గెలిచి తానేంటో నిరూపించుకోవాలి తప్ప మా దగ్గరకు రావడం ఏంటి అంటూ ఇప్పుడు ఆగ్రహ జ్వలాలతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రెచ్చిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి. ఇక చంద్రబాబు ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చంద్రబాబు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ తోపులాటలు కూడా జరుగుతున్నట్టుగా మనం విజువల్స్ చూడొచ్చు. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా చేసిన ప్రకటన ఒక్కసారిగా ఇప్పుడు అంతా ఉలిక్కి పడుతున్నారు. పవన్ నువ్వు మాకు అక్కర్లేదు అంటూ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు టీడీపీ నేతలు. జెండాలను పీకి పారేశారు. చంద్రబాబు ముఖంపై చెప్పులతో మహిళలు కొట్టే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి నువ్వేంట్రా వచ్చేది అంటూ మరికొందరు ఆగ్రహ జ్వలాలు వినిపిస్తున్నారు. ఇక ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తాను అధికారికంగా ఎక్స్లో ప్రకటన తెలిపారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి నేను పోటీకి దిగుతున్నానంటూ సంచలన బాంబు పేర్చారు. ఇక ఇది ఆకస్మిక నిర్ణయం, నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా, ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషిస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన చెప్పారు. ఇది రాజకీయంగా ఒక పెద్ద యూటర్న్లు దారితీస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే నిండా ముంచడమే ఈ పొత్తులకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ అల్లర్లు అయితే చాలా తారాస్థాయికి అయితే చేరినట్టుగా తెలుస్తుంది.